లైట్ బడపేట కానీ జల్పల్లి కానీ వర్షం వచ్చిన సందర్భంలో ఇంకా అక్కడక్కడ కాలనీలకు ఇబ్బంది అయితే ఉంటుంది. ఇప్పుడే కొంతమంది కాలనీ వాసులు అందరూ వచ్చి కూడా ఇమీడియట్గా పూర్తి చేయండి అమ్మా అని అంటూ ఉన్నారు. ఎస్ఎన్డిపి నాళాలు ఏవైతే ఉన్నాయో దాన్ని సాధ్యమైనంత వరకు పూర్తి చేయడానికి అధికారులు కూడా శాశ్వతంగా కృషి చేస్తూ ఉన్నారు. వీలైనంత తొందరలో వాటిని కూడా పూర్తి చేసి ఈ ముప్పు అనేది లేకుండా ఉండే ప్రయత్నం గతంలోకి ఇప్పుడు కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గింది. ఇంకా కొంత 25% ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి చేసి ఇమీడియట్గా నాళాలు పూర్తి చేసి కూడా ఈ ఒక్క సంవత్సరం ఏదైనా అక్కడక్కడ కొన్ని కాలనీలు ఇబ్బంది అయితే అవి కూడా పూర్తి అయిపోతే, ఉదాహరణకి మంత్రాల చెరువు ఉంది, అక్కడ ఐఎన్డీ కట్టేస్తూ ఉన్నాం సెక్రటరీ, అదొకటి కడితే మిగతా కాలనీలన్నీ కూడా పైన జనప్రియ నుండి వచ్చిన వాటర్ అంతా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాన్ని కూడా తొందరలో ఈ వారం 10 రోజులలో పూర్తి చేయడం జరుగుతుంది. మిగతా నాళాలు జల్పల్లిలో కడుతున్న నాళాలు కూడా తొందరలో పూర్తి చేయడానికి అధికారులు ఇప్పటికే పని మొదలు పెట్టారు. గత 2 నెలల నుండి కోడ్ ఉండడం వల్ల కొంత పని ఎక్కడ ముందుకు జరగలేని పరిస్థితి. ఈరోజు సెంట్రల్ లైటింగ్ కూడా ఆల్మోస్ట్ ఒక నా కాన్స్టిట్యూన్సీలోనే 17 కోట్ల రూపాయలు సెంట్రల్ లైటింగ్ వేసుకోవడం జరిగింది. కాబట్టి ఎక్కడున్నా కూడా ప్రాబ్లమ్స్ ఎక్కడున్నా అక్కడ ఇమీడియట్గా అధికారులు ప్రధానంగా వర్షకాలంలో మాత్రం అలర్ట్గా ఉండాలని మా ప్రజాప్రతినిధులు రిక్వెస్ట్ చేస్తున్నాం. గతంలో లెనిన్ నగర్ ఎట్లా ఉండేది, ఒక వర్షం పడిందంటే సార్ లెనిన్ నగర్ అంతా మునిగిపోయింది. అట్లాంటిది ఈరోజు అట్లాంటి సమస్య లేకుండా వర్షం పట్టి ఒక ½ అవర్లో వాటర్ వెళ్ళిపోయేటట్టు చేసుకున్నాం. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో